అమ్మ కాలు జారి పడిపోయి కన్ను మూసింది. అంత్యక్రియలు చేయాల్సిన కుమారులు కుమార్తెలు ఆస్తి పంపకాల కోసం గొడవలు పడుతున్నారు. దీంతో 2 రోజులుగా ఆ తల్లి మృతదేహం ఫ్రీజర్లోనే ఉంది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా అలాగే ఉంచడం ఊరికి కూడా మంచిది కాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల విషయం తేలితే గాని అంత్యక్రియలు చేయలేమని పెద్ద కుమారుడు కోడళ్లు తేల్చి చెబుతున్నారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం కందులవారిగూడెంలో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కందులవారిగూడెంకి చెందిన వేం వెంకటరెడ్డి లక్ష్మమ్మ దంపతులకు 2 కుమారులు 3 కుమార్తెలు సంతానం. వెంకటరెడ్డి కొన్నేళ్ల కిందట మృతి చెందాడు. చిన్న కుమారుడు కూడా గతంలోనే మృతి చెందాడు. లక్ష్మమ్మ నేరేడుచెర్లలోని తన చిన్న కుమార్తె వద్ద ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట ఇంట్లో కాలు జారి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను మిర్యాలగూడలోని ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంటికి తీసుకురాగా 2 రోజుల కిందట ఆమె మృతి చెందారు. అయితే లక్ష్మమ్మ దగ్గర 21 లక్షలు ఉండగా 6 లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చయ్యాయని బంధువులు చెప్తున్నారు. మిగిలిన 15 లక్షల రూపాయలను సోదరుడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్మమ్మ వద్ద 20 తులాల బంగారం ఉండగా 3 కుమార్తెలకు పంపకాలు జరిపారు. ఇక అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధం కాగా ఆస్తి పంపకాలు కొలిక్కి వస్తే గాని అంత్యక్రియలు చేయనని పెద్ద కుమారుడు మొండికేశాడు. తన తల్లి వద్ద 50 లక్షల విలువైన ఆస్తి, 50 తులాల బంగారం ఉందని, ఆస్తి పత్రాలు, బంగారం అన్ని తీసుకుని చిన్న కుమార్తె వద్దకు వెళ్లిపోయిందని చెబుతున్నాడు. గ్రామంలో తాను సాగు చేసుకుంటున్న ఎకరం పొలం కూడా తల్లి పేరు మీదే ఉందని వాపోయాడు. పంపకాలు జరిపి ఆస్తి పత్రాలు ఇస్తే కానీ అంత్యక్రియలు చేసేదే లేదని ఆయన తెగేసి కూర్చున్నాడు. దీంతో 2 రోజులుగా లక్ష్మమ్మ మృతదేహం ఫ్రీజర్లోనే ఉంది. కుమార్తెలు, చిన్న కోడలు, పెద్ద కుమారుడు, పెద్ద కోడలు మధ్య ఆస్తి పంపకాల విషయంలో పట్టు విడవటం లేదు. గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టుకున్న వివాదం కొలిక్కి రాలేదు. దీంతో ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో, లక్ష్మమ్మ అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారోనని బంధువులతో పాటు స్థానికులు ఎదురు చూస్తున్నారు. కన్న తల్లి చనిపోతే ఆస్తి పంపకాల కోసం పట్టుబట్టి దహన సంస్కారాలు చేయని తీరు మానవతావాదులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. పెద్ద కొడుకుని చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయిండు. చిన్న కొడుకు కూడా నేనే కర్మకాండలు అన్ని నేనే చేసిన, తండ్రికి నేనే చేసిన. ముసలామ కాడ 50 లక్షల ఆస్తి ఉంది. బిడ్డల కాడికి పోయింది. బిడ్డల కల్లా చిన్న బిడ్డ కాడనే చేరింది. కాగితాలు మొత్తం తీసపోయింది. నా 50 తులాల బంగారం ఉంది అవకాన్నే. ఇవన్నీ తీసపోయి మొన్న 2 బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అవకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటిలో వేసిపోయింది. మరి ఈ బాధ్యతలు ఎవరు చేయాలి, ఏం చేయాలి, మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని బదనాలు చేసుకుంటా ఈ విధంగా ఏంది? ఇప్పుడు మమ్మల్ని బదనాలు చేస్తుంది ఈ విధంగా. మాకు అసలే మళ్ళీ నాకు ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేసుకొచ్చినాం మేము. ఒక్కొక్కరికి 20 ఎకరాలు ఉంది. ఇవాళ నాకు ఎకరం ఉంది. ఆ ఎకరం కాగితాలు కూడా ఆమె దగ్గరనే పెట్టుకుంది. ముసలాం పేరుతో ఉన్న ఎకరం కాగితాలు కూడా ఆమె పేరుతోనే పెట్టుకుంది నా ఆస్తిని. ఇవాళ నాకు ఉండేందుకు ఇల్లు లేదు. ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి, ఇవన్నిటికి ఏ విధంగా చేయాలి? మరి నా ఆస్తుల సంగతి ఏంది, నా పరిస్థితి ఏంది? ఇవాళ కూడా నేను ఎలక్ట్రిషియన్ పోతున్నా, కూలీ పోతున్నా, రోజు బండి డ్రైవర్కి పోతున్నా. నీకున్ననాడు కోట్లు ఉన్ననాడు కూడా ఇచ్చిన, అందరికి మంచి ఇచ్చిన. వానికి ప్రతి దానికి కష్టం వచ్చినప్పుడు నేనే పోయినా. ఈ మొత్తం ఈగల్సింది కూడా తెలుసు నా జీవితం.